సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్ తీసుకుని వచ్చాను. సో ఆ టాపిక్ పేరు ఏంటంటే పేటెంట్. సో మనందరం ఈ పేరు చాలాసార్లు వినే ఉంటాం, కానీ దీని గురించి ఏంటంటే చాలామందికి తెలిసి ఉండదు. సో అందుకోసమే నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను. సో ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఒక 3 థింగ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో అదేంటంటే మనకి ఎందుకు, ఏమిటి, ఎలా. ఓకే, సో మనం పేటెంట్ ఎందుకు తీసుకోవాలి, సో నెక్స్ట్ పేటెంట్ అంటే ఏమిటి, సో నెక్స్ట్ ఏంటంటే పేటెంట్ మనం ఎలా అప్లై చేసుకోవాలి. సో దీని గురించి ఏంటంటే మీకు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ వీడియోలో మీకు చూపించే మొత్తం అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ కావచ్చు, సో లేకపోతే ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదంతా కూడా నేను గూగుల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో అలాగే ఏంటంటే కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి నేను చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము. ఏంటంటే ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే అసలు పేటెంట్ అంటే ఏంటి అవన్నీ తెలుస్తాయి. సో నార్మల్గా మన ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే కనుక ఏంటంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఫస్ట్ దాన్ని తయారు చేస్తారు. దాన్ని తయారు చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ వాళ్ళు మాత్రమే ఏంటంటే ఇప్పుడు అమ్మాలి అని చెప్పి సమ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు గవర్నమెంట్ నుంచి. సో నెక్స్ట్ డిజైన్ అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని ఏంటంటే మంచిగా ఏంటంటే ఒక బాటిల్లో కానీ సంథింగ్ ఏదైనా ఒక డబ్బాలో కానీ పెట్టి అమ్మాలి కాబట్టి సో ఇప్పుడు దానికి మంచి డిజైన్ ఒకటి చేస్తారు. నెక్స్ట్ దానికి ఒక ట్రేడ్ మార్క్ ఇస్తారు. ట్రేడ్ మార్క్ అంటే కంపెనీ లోగోస్ అవి ఉంటాయి కదా అవి. నెక్స్ట్ కాపీ రైట్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి మాత్రమే చెందుతాయి అని కాపీ రైట్స్. ఓకే, సో వీటన్నిటికీ ఏంటంటే 30 నుంచి 40% ఏంటంటే మనకి అవుతుంది అన్నమాట, కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే సో వాళ్ళు తయారు చేసుకున్న ప్రోడక్ట్ని బయట అమ్మాలి కదా. సో బయట అమ్మాలి అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అందరికీ తెలియాలంటే టీవీ అడ్వర్టైజ్మెంట్స్, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, సంథింగ్ అదే. సో నెక్స్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో పోస్టులు. సో అలా సో ఇప్పుడు వాళ్ళు అలా ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవాలి, దానికి అయ్యే కాస్ట్ 10%. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి అయ్యే కాస్ట్ 30 to 40%. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు శాలరీస్ ఆఫ్ స్టాఫ్, ప్రాఫిట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ అసలు ఇక్కడ చూసుకుంటే కనుక పేటెంట్ గురించి చూసుకుంటే కనుక సో మీకు టాపిక్ వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి కొడాక్ పేడ్ $13 billion టు పోలరాయిడ్ ఫర్ ఇన్ఫ్రైండింగ్ ద పేటెంట్స్. సో మనందరికీ తెలుసు అనమాట కొడాక్ కంపెనీ ఏం తయారు చేస్తుందంటే ఇప్పుడు కెమెరాస్. సో అంటే స్టార్టింగ్లో వచ్చేసి కెమెరాలో పెట్టే రీల్స్ ఇవన్నీ కూడా వాళ్ళే తయారు చేసేవాళ్ళు. సో దాంట్లో ఏంటంటే మనకి పోలరాయిడ్ అనే ఒక టెక్నాలజీ వాడతారన్నమాట కెమెరాస్లో. సో ఇప్పుడు ఆ టెక్నాలజీని ఏంటంటే కొనుక్కోవటానికి సో వాళ్ళు $13 billion అనేది స్పెండ్ చేశారన్నమాట. ఓకే, సో అది పేటెంట్ వాళ్ళకు వచ్చిందనమాట. అట్లా అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ ఐపీ. ఓకేనంటే ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఒకసారి మనం ఏదన్నా ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాము అంటే ఒక కొత్తది ఏదైనా ప్రాసెస్ లేకపోతే కొత్తది ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది కానీ లేకపోతే ఏదైనా మ్యాథమెటికల్ ఫార్ములా కావచ్చు, లేకపోతే ఏదైనా కెమికల్ అంటే ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ కొత్త విషయాన్ని కనుక్కుంటే సో ఇప్పుడు ఆ పేటెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆ కొత్త విషయాన్ని కనుక్కున్న మనిషికి ఇవ్వరండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్కి లేదా అంటే ఇప్పుడు ఆ థింగ్కి ఇస్తారు. ఓకే, సో ఇక్కడ దాన్నే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రిఫర్స్ టు ద క్రియేషన్ ఆఫ్ మైండ్ సచ్ యాజ్ ఇన్వెన్షన్, లిటరరీ, ఆర్టిస్టిక్ వర్క్, డిజైన్, నేమ్, సింబల్స్. ఓకే, సో ఇది వచ్చేసి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే విప్రో నుంచి తీసుకున్నాం అన్నమాట. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటంటే సో మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కనుక మనకి తెలుగు వాళ్ళకి బాగా తెలిసినది ఏంటంటే సో మనకి ఇప్పుడు వచ్చేసి అదే సో మనకి ఇప్పుడు చేనేత వస్త్రాలు తయారు చేస్తారు కదండి. సో దానికి ఏంటంటే ఇప్పుడు మనకి అచ్చు పోస్తారన్నమాట. సో దానికి వచ్చేసి మీకు ఆసు యంత్రం అని ఒకటి ఉంటుంది. సో ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఆ మిషన్ కనుక్కోకముందు ఏంటంటే బై హ్యాండ్తోనే చేసేవాళ్ళు. సో నెక్స్ట్ రీసెంట్గా అంటే ఒక 5-10 years లోపే కావచ్చు
ఏంటంటే సో ఇప్పుడు ఆ మిషన్ ఒకటి కనుక్కున్నారన్నమాట. అది సో ఇప్పుడు ఆ మిషన్ కనుక్కున్న వాళ్ళు కూడా తెలుగు విద్యార్థి కనుక్కున్నాడు. సో వాళ్ళు మదర్ పడే బాధ చూడలేక ఏంటంటే ఇప్పుడు ఆ మిషన్ కనుక్కున్నాడు అనమాట. అంతే అతనే తయారు చేశాడు. సో ఇప్పుడు ఆ మిషన్ పేరు వచ్చేసి లక్ష్మీ సో మిషన్ పేరు వచ్చేసి మీకు లక్ష్మీ ఆసు యంత్రం అని ఉంటుంది. ఓకే, సో మీకు డౌట్ ఉంటే కనుక గూగుల్లో ఒకసారి టైప్ చేసి చూస్తే కనుక ఆ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఆ మిషన్ కనుక్కొని లేదంటే ఇప్పుడు ఆ మిషన్ అతనంతటా తయారు చేసుకుంటే కనుక అది మార్కెట్లో రావాలంటే కష్టం కదండి. సో దాన్ని గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఆ మిషన్ వాడితే వచ్చే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ అప్రూవ్ వచ్చిన తర్వాతే మిషన్ మార్కెట్లోకి వస్తుందన్నమాట ఎవరికైనా కానీ. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం ఇప్పుడు మీకు చెప్తాను అన్నమాట ఎగ్జాంపుల్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే ఏముంటాయండి? పేటెంట్స్, ఇండస్ట్రియల్ డిజైన్, ట్రేడ్ మార్క్, నెక్స్ట్ కాపీ రైట్స్, ట్రేడ్ సీక్రెట్స్, ప్లాంట్ వేరియేషన్స్, నెక్స్ట్ జియోగ్రఫికల్ ఇండెక్షన్స్, లేఅవుట్ ఆఫ్ డిజైన్ అని. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని ఉంది కదండి. దాంట్లో ఏంటంటే వచ్చేసి మీకు 2 రకాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒకటి టాంజిబుల్ అని ఉంటుంది, ఇంకోటి ఇంటాంజిబుల్ అనమాట. సో ఇక్కడ టాంజిబుల్ ఏంటంటే వచ్చేసి ఏంటంటే మన టెంపరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అది మన దగ్గర కొంతకాలమే ఉంటుంది, తర్వాత అది పాడైపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటాంజిబుల్ అనమాట. ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే సో మనకి ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే మనకి ఎక్కడ కనిపించకపోయినా కానీ ఇప్పుడు అది పర్మనెంట్గా అలానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంటాంజిబుల్లో వచ్చేసి చూసుకోండి, ఇప్పుడు మనం మాట్లాడే దాని గురించే కాబట్టి ఇందులో వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంటాంజిబుల్ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, నెక్స్ట్ కాపీరైట్స్ రిలేటెడ్. సో ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో ఏంటంటే పేటెంట్స్, డిజైన్, ట్రేడ్ మార్క్ ఎక్సెట్రా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు దాకా మనం అసలు ఆ పేటెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఆ పేటెంట్ అప్లై చేయడం కానీ లేకపోతే అసలు వాటి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ ఇక్కడ ఆఫీస్లో ఉంటాయా లేదా అనేది డౌట్ రావచ్చు. సో దాని గురించి ఇక్కడ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీసులు ఇవన్నీ. సో ఇక్కడ పేటెంట్ ఆఫీసులు వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, కోల్కత్తా, న్యూఢిల్లీ, చెన్నై, ముంబై. సో అలాగే ఏంటంటే ఇక్కడ చాలా ఏంటంటే మొత్తం అన్నీ ఇచ్చానమాట ట్రేడ్ మార్క్. సో మీకు ఈ వివరాలన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే కనుక మన వీడియోని పాజ్ చేసి మీరు చూడొచ్చు ఒక వివరాలన్నీ కూడా. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ పేటెంట్స్. సో పేటెంట్స్ ఆర్ టెరిటోరియల్ రైట్స్ అనమాట. పేటెంట్స్ ఆర్ టెరిటోరియల్ రైట్స్ అంటే ఏంటంటే దేశానికి ఏంటంటే వేరువేరుగా ఏంటంటే పేటెంట్ రైట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇండియాలో కొన్ని రైట్స్ ఉంటాయి కనుక ఏంటంటే వేరే దేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యే పేటెంట్ రైట్స్ వేరు ఉంటాయి అన్నమాట. అట్లాగే ఇక్కడ ఏంటంటే లైఫ్ ఆఫ్ ఎ పేటెంట్ ఈస్ 20 years ఫ్రమ్ ద డేట్. సో ఒకసారి మనం ఏదన్నా ప్రోడక్ట్కి లేదంటే ఒక థింగ్కి దేనికైనా కానీ మనం పేటెంట్ అప్లై చేసుకుని సో దానికి గవర్నమెంట్ మనకు అప్రూవ్ చేస్తే కనుక దాన్ని ఏంటంటే ఇప్పుడు ఆ పేటెంట్ యొక్క వ్యాలిడిటీ 20 years ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ 20 years తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక వాటికి కొన్ని సెక్షన్స్ ఇచ్చాడనమాట. పేటెంట్ యాక్ట్స్ 1970 ప్రకారం సెక్షన్ 21J ప్రకారం. సో ఇక్కడ మీకు ఇన్వెంటర్ షుడ్ బి ఏ నావల్టీ. సో ఇక్కడ ఇన్వెంటర్ షుడ్ బి ఏ నావల్టీ అంటే ఏంటంటే ఓకే, సో మనం ఏదైనా ఇప్పుడు ఏంటంటే ఒక ప్రోడక్ట్ లేకపోతే ఒక మిషన్ కావచ్చు ఏదైనా కానీ ఒకటి ఏంటంటే మన ఓన్గా మనం తయారు చేస్తే కనుక సో అది ఎలాగ ఉండాలంటే ఇప్పుడు దాకా ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఇప్పుడు దాకా అటువంటి మిషన్ ఇప్పుడు దాకా తయారు చేసి ఉండకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వేరే మిషన్స్ని డూప్లికేట్ చేయడం, లేకపోతే అంటే ఇప్పుడు వేరే వాళ్ళ డిజైన్స్ని కాపీ కొట్టడం, లేకపోతే ఆల్రెడీ ఉన్న డిజైన్కి ఏదో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి చేయడం అలాంటివి చేయకూడదు అనమాట. ఓకే సార్, నెక్స్ట్ సో ఇక్కడ సెక్షన్ 211 ప్రకారం సో న్యూ ఇన్వెన్షన్స్ మీన్స్ ఎనీ ఇన్వెన్షన్ ఆఫ్ టెక్నాలజీ విచ్ హ్యాస్ నాట్ బీన్ యాంటిసిపేటెడ్ బై పబ్లిష్డ్ ఇన్ డాక్యుమెంట్. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే సో మనం పేటెంట్ రైట్స్ అప్లై చేసి మన ప్రోడక్ట్కి పేటెంట్ రైట్స్ వచ్చేంత వరకు కూడా ఏంటంటే ఇప్పుడు ఆ పేటెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ లేదా టెస్టింగ్ మోడల్స్ కానీ ఇవన్నీ మార్కెట్లో బయటికి రావడానికి వీల్లేదు. ఓకే, ఎందుకంటే మనకి పేటెంట్ వచ్చిన తర్వాత అంటే మనం పేటెంట్ని ఫైల్ చేసిన తర్వాత మాత్రమే అవి బయటికి రావాలి. నెక్స్ట్ సెక్షన్ 21AC ప్రకారం ఏంటంటే capable of industrial application of relation to investment means the invention is capable of being made and used individual industry. సో మనకి అది ఏంటంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా
అంటే మన ఏదైనా ప్రోడక్ట్ మనం పేటెంట్ తీసుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరికి నష్టం జరగకుండా ఉండేటట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇన్వెంటరీ స్టెప్స్ మీన్స్ feature of invention that involves technology advance and compared of existing knowledge having economic significance, both that makes the invention obvious in the personal skills in the art. సో ఇందులో ఏం చెప్తున్నాడు అంటే కనుక మనం ఏంటంటే వేరే వాళ్ళ స్కిల్ని దొంగతనం చేయడం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు వేరే వాళ్ళ మోడల్స్ మనం కాపీ చేయడం అలాంటివి చేయకుండా మన ఓన్ నాలెడ్జ్ లేదంటే ఏంటంటే ఇప్పుడు మన ఓన్గా మనం తయారు చేయాలి. ఇక్కడ సెక్షన్ 3 and 4 ప్రకారం ఏంటంటే మనం ఎటువంటి జంతువుల్ని లేదంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని లేకపోతే ఇప్పుడు ప్లాంట్స్ని సో అంటే ఇప్పుడు మన ప్రోడక్ట్ ద్వారా ఏంటంటే వాళ్ళకి నష్టం కలగదు అని మనం ప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి. సో అలాగే ఏంటంటే సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే ఇప్పుడు అటామిక్ ఎనర్జీ, సో ఇక్కడ అటామిక్ ఎనర్జీ ఈజ్ నాట్ పేటెంటబుల్. అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా కెమికల్ సంథింగ్ ఏదన్నా అంటే మనం పేటెంట్కి అప్లై చేసినప్పుడు అది మీకు అటామిక్ ఎనర్జీకి సంబంధించింది అయితే కనుక దానికి పేటెంట్ ఇవ్వరు. సో ఇంకా అదే సో నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, ప్లాంట్స్కి వాటికి సంథింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ క్రియేట్ చేయదని మనం ప్రూవ్ చేసుకోవాలి. సరే, సో నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ అప్లికెంట్స్ అనమాట. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ అప్లికెంట్స్ అంటే ఏంటంటే సో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ప్రొవిజనల్ స్పెసిఫికేషన్, ఇంకోటి కంప్లీట్ స్పెసిఫికేషన్. సో బెస్ట్ వేస్ టు ప్రొటెక్షన్ అండ్ బ్రీఫ్ సొల్యూషన్ ఆఫ్ ఐడియాస్ టైమ్ సేక్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటంటే ప్రొవిజనల్ స్పెసిఫికేషన్లో ఏంటంటే సో మనకి ఇప్పుడు వర్కింగ్ మోడలు, డిజైను, నెక్స్ట్ డాక్యుమెంటేషను, నెక్స్ట్ ఏంటంటే డెమో. అంటే డెమో అంటే మనది ఎలా వర్క్ అవుతుందని డెమో ఇవన్నీ చూపిస్తాం కదా. సో ఇప్పుడు అటువంటి ఏం అవసరం లేదన్నమాట. సో జస్ట్ మనం పేటెంట్కి అప్లై చేయాలి. సో పేటెంట్కి అప్లై చేసిన తర్వాత మనం ఏంటంటే మన వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ స్పెసిఫికేషన్ అంటే ఏంటంటే సో ఇక్కడ కంప్లీట్ స్పెసిఫికేషన్ అంటే ముందే అన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. డాక్యుమెంటేషను, వర్కింగ్ మోడలు, సో ఇంకా అంటే మనకి అంటే మన ప్రోడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ లేకపోతే అసలు ఆ లిస్ట్ మొత్తం కూడా ముందే ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే సో మనం 12 నెలల లోపే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ కంప్లీట్ స్పెసిఫికేషన్. సో మనం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన 12 నెలల లోపు సో మనం ఏంటంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మనం బయటికి తీసుకురావాలి. నెక్స్ట్ కంటెంట్స్ ఆఫ్ కంప్లీట్ స్పెసిఫికేషన్. సో కంటెంట్స్ ఆఫ్ సో ఇక్కడ కంటెంట్స్ ఆఫ్ కంప్లీట్ స్పెసిఫికేషన్ అంటే అదే సో దాంట్లో ఏముంటాయి. సో ఇక్కడ టైటిల్ అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఒక టైటిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమ్మరీ ఆఫ్ ఇన్వెన్షన్ అంటే మీరు ఏం కనుక్కున్నారో దాని గురించి రాయాలి సమ్మరీ. నెక్స్ట్ ప్రయారిటీ ఆర్ట్ అంటే సో దానివల్ల మనకి దానివల్ల ఇప్పుడు ప్రపంచానికి సో ఏంటంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ వల్ల ప్రపంచానికి ఏం ఉపయోగం అనేది కూడా రాయాలి. సో నెక్స్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అండ్ డ్రాయింగ్, నెక్స్ట్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇన్వెన్షన్, నెక్స్ట్ డ్రాయింగ్, నెక్స్ట్ క్లైమ్స్. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు పేటెంట్ ప్రాసిక్యూషన్స్. సో ఫిల్లింగ్ ఆఫ్ కంప్లీట్ స్పెసిఫికేషన్ 0 months అంటే సో మనం ఫిల్లింగ్ అప్లికేషన్ ఫిల్అప్ చేసాం. సో ఇప్పుడు ఆన్ ఆర్ ఆఫ్టర్ 18 months ద పేటెంట్ విల్ బి పబ్లిష్డ్ అండ్ విల్ బి ఓపెన్ టు ద పబ్లిక్. అంటే పబ్లిక్కి సో మనం పేటెంట్కి అప్లై చేసిన ప్రోడక్ట్ అనేది పబ్లిక్లోకి వస్తుంది, మార్కెట్లోకి వస్తుంది. సో పేటెంట్ విల్ బి పబ్లిష్డ్ విత్ ఇన్ 1 month బై పేయింగ్ అడిషనల్ ఫీ ఆఫ్ డాక్యుమెంట్ విల్ బి ఓపెన్ టు ద పబ్లిక్ అనమాట. ఒకవేళ పేటెంట్ కొంచెం ముందుగానే మనం మార్కెట్లోకి తీసుకురావాలి అంటే కనుక ఒక 1 month ముందే డాక్యుమెంటేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాలి. సబ్జెక్ట్ టు ఇన్వెన్షన్ విల్ నాట్ బికమ్ అండర్ సెక్షన్ 35 సెక్షన్ కాదు. సో ఆఫ్టర్ పబ్లిషింగ్ ఆఫ్ డాక్యుమెంట్ ద అప్లికెంట్ నీడ్ టు ఫిల్ ద రిక్వైర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ విత్ ఇన్ 48 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్. సో ఇక్కడ ఏంటంటే 48 months లోపు ఆ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించిన ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది జరగాలి. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ఇవన్నీ జరగాలి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు అన్నమాట, COVID-19. సో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ బాగుంది కదా. సో ఇప్పుడు కరోనాకి మందు కనిపెట్టడానికి చాలా కంపెనీస్, చాలా దేశాలు చాలా బాగా ట్రై చేస్తున్నాయి. సో కొంతమంది ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడు యానిమల్స్ మీద ట్రయల్స్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఇప్పుడు ఏంటంటే మనుషుల మీద కూడా ట్రయల్స్ మొదలుపెట్టారు అంటున్నారు. సో అయితే మందు అనేది ఇంకా ఎందుకు బయటికి రాలేదు? సో మనకి అనలిస్టులు లేకపోతే ఇప్పుడు చాలామంది సైంటిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా సంథింగ్ ఏంటంటే ఇంకొక 6 months లేకపోతే 1 year దాకా పట్టచ్చు అది అంటున్నారు కదా.
సో ఇప్పుడు ఆ 1 year ఎందుకు పడుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పేటప్పుడు అర్థమై ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మందు కనుక్కున్నారు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఆ మందు అనేది ఏంటంటే ఇప్పుడు అది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందా లేదా, అదే అదే సో ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తే కనుక దానికి ఎటువంటి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనకి యాంటీడోసులు అలాంటివి ఉంటాయి, అది ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేసి అప్రూవ్ చేయాలంటే టైం పడుతుంది. సో దాన్నే ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ టెస్ట్ అంటారు. ఓకే, సో ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆఫ్టర్ ఫిల్లింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద కంట్రోలర్ విల్ ఇష్యూ ద ఫస్ట్ ఎగ్జామినేషన్ రిపోర్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అంటే ఇస్తారనమాట. సో నెక్స్ట్ అప్లికెంట్ నీడ్ టు గివ్ ద రిప్లై విత్ ఇన్ 6 months. He can extend by 3 months by using the Form 4. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులో వాళ్ళు ఏదన్నా మార్పులు చేర్పులు చెప్తారు కదా. సో ఇప్పుడు ఆ మార్పులు చేర్పులు చేసి విత్ ఇన్ 3 months మళ్ళీ అప్లై చేసుకోవాలి, అంటే మళ్ళీ నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. సో అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు ఏంటంటే సెకండ్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఉంటుంది అన్నమాట. సెకండ్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఏంటంటే ఒకవేళ సో మనం అప్లై చేసే అదే అంటే ఇప్పుడు ఆ పేటెంట్కి సంబంధించిన మనిషి కావచ్చు లేదంటే ఆర్గనైజేషన్ కావచ్చు, సో వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు అనుకోండి, సో వాళ్ళు ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వాళ్ళు దాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ గ్రాంటింగ్ ఏ పేటెంట్ ఎవ్రీ ఇయర్ అప్లికెంట్ నీడ్ టు పే రెన్యువల్ ఫీజ్. అంటే ఒకసారి పేటెంట్ వచ్చిన తర్వాత 20 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది అన్నట్టు చెప్పాను కదా ఫస్ట్లో స్లైడ్లో. సో కానీ ప్రతి సంవత్సరం వాళ్ళు ఏంటంటే రెన్యువల్ ఫీజు కట్టాలన్నమాట. రెన్యువల్ ఫీజ్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద 3rd year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫిల్లింగ్. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే సో ఈవెన్ దో ఇఫ్ ద అప్లికెంట్ పేయింగ్ ద రెన్యువల్ ఫీజ్ అప్లికెంట్ నీడ్ టు వర్క్ ఆన్ పేటెంట్ ఇన్ ఇండియా అండ్ టెక్నాలజీ షుడ్ బి అవైలబుల్ ఇన్ టు ద మార్కెట్. సో దాన్ని ఎప్పటికప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు 3G అనుకోండి, ఒక 3G అనేది ఒక పేటెంట్ తీసుకున్నారు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు ఆఫ్టర్ 20 years అంటే ఇప్పుడు 20 years వరకు కూడా అదే 3G వాడాలనేది రూల్ లేదు కదా. అంటే ఎందుకంటే 4G వస్తుంది, 4G తర్వాత 5G వస్తుంది కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే సో మీరు ఆల్రెడీ ఒకసారి తీసుకుంటారు, దాని మీద ఇంకా వర్క్ చేయాలన్నమాట. నెక్స్ట్ అంటే దానికన్నా బెటర్ ఏదన్నా చేయడానికి ఏదన్నా అదనమాట. నెక్స్ట్ రైట్స్ అనమాట. సో పేటెంట్ రైట్స్ ఆర్ పొటెన్షియల్ ఈజ్ ఫర్ ఓన్లీ క్లెయిమింగ్ ఆఫ్ ద కంప్లీట్ స్పెసిఫికేషన్. Patent rights are given to the applicant, not to the inventor. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో పేటెంట్ రైట్స్ ఆర్ గివెన్ టు ద ఏంటంటే మీకు అప్లికెంట్కే ఇస్తారన్నమాట, నాట్ టు బి ఏంటంటే ఇన్వెంటర్కి ఇవ్వరు. సో నెక్స్ట్ ఇప్పుడు అప్లికెంట్ ఏంటంటే ఇప్పుడు ఏ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. సో ఇక్కడ ఇన్వెంటర్ అంటే లివింగ్ థింగ్ ఓన్లీ. సో ఇక్కడ ఇన్వెంటర్ నేమ్ విల్ నాట్ బి ప్రింటెడ్ ఆన్ ద పేటెంట్ సర్టిఫికేట్, ఓన్లీ ద అప్లికెంట్ నేమ్ విల్ బి ప్రింటెడ్ ఆన్ సర్టిఫికేట్. Form 18A అండ్ రూల్ 24A ప్రకారం సో ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్జామ్టెడ్ ఎగ్జామినేషన్ అన్నారు. సో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్లో కూడా చేయొచ్చు అనమాట. సో విత్ ఇన్ 1 year ఆఫ్ పేటెంట్ షెల్ బి ప్రొసిక్యూర్. స్టార్టప్ MSME ఉమెన్స్ అప్లికేషన్ హూస్ చూజన్ ఇంటర్నేషనల్ సర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫీ ఈజ్ వెరీ హై. సో ఇవేంటంటే ఫీ స్ట్రక్చర్స్ అనమాట. సో ఇప్పుడు ఫీ స్ట్రక్చర్లో కూడా 2 types ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇప్పుడు ఫీ ఫర్ ఈ ఫిల్లింగ్ ఉంది, ఫీ ఫర్ ఫిజికల్ ఫిల్లింగ్ ఉంది. సో ఇది కూడా ఏంటంటే మన వీడియో పాజ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏ సెక్షన్కి ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా. సో నెక్స్ట్ ఇది ఏంటంటే పేటెంట్ సెర్చ్ సైట్స్. మనకి పేటెంట్ కావాలి అంటే కనుక సో మనం చాలా రూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని రూల్స్ మాత్రం మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో మన ఇప్పుడు ఆ పేటెంట్ అదే అంటే మన పేటెంట్ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంటేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు మన ప్రోడక్ట్ని బట్టి కూడా ఏంటంటే పేటెంట్ ఫీజు ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫీజు ఎంత ఉంటుంది, సో అట్లా డీటెయిల్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేవి ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ అన్నమాట. సో వీటిల్లో ఇప్పుడు ఫ్రీ సైట్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, పెయిడ్ సైట్స్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా ఏంటంటే రిఫర్ చేసుకోండి అన్నమాట. వీటిలో మీకు ఏదైనా నచ్చుతుందో ఏంటంటే సో దీంట్లో ఓపెన్ చేసుకుని చదువుకోవటమో లేదంటే మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ఏదన్నా క్వశ్చన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదన్నా కాన్సెప్ట్లో మీకు అర్థం కాకపోతే సో మనకి వీడియో కింద అంటే మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. సో అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చిందా లేదా అనేది కూడా ప్లీజ్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే సో నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు బాగా యూజ్ అవుతుంది. సో అలాగే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు దాకా నా వీడియో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Okay, thank you for watching my video, friends.